నమస్కారం ఫ్రెండ్స్. పూర్వం రాజులు రాజ్యాల కోసం యుద్ధం చేశారు, కానీ చేనేత పట్టుచీరల కోసం కూడా యుద్ధం చేశారంటే మీరు నమ్ముతారా? ఇది అక్షరాల నిజం ఫ్రెండ్స్. అవును, మన భారతదేశంలో ప్రతి నూలు పోగు వెనుక ఒక కథ ఉంటుంది, ప్రతి రంగు వెనుక ఒక సంస్కృతి ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం బట్టల గురించి కాదు, మన దేశ వారసత్వానికి కళాత్మకతకు నిలువు అద్దం లాంటి భారతీయ చేనేత రంగం గురించి. వ్యవసాయం తర్వాత మన దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద రంగం చేనేత రంగం. మంగళగిరి కాటన్ నుంచి కాంచీపురం పట్టు చీర వరకు, పోచంపల్లి ఇక్కత్ నుంచి బెనారసి చీర వరకు మన చేనేత కార్మికులు తమ చేతులపై మొగ్గలపై నేసే ప్రతి వస్త్రం ఒక అద్భుతమైన కళాఖండం. ఇంతటి ఘన చరిత్ర ఉన్న మన చేనేత రంగం ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆధునిక కాలంలో వీరు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నారు? మనం ఈ వీరిని ఏ విధంగా ఆదుకోవాలి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో మీకు చివరి వరకు చూపిస్తాను. వింటూ ఉండండి. మీ భ్రమణ వ్యూస్ వెంకట సూరపల్లి. అందరికీ నమస్తే. భారతదేశంలో వ్యవసాయ పరిశ్రమకి తర్వాత ఉన్నటువంటి పరిశ్రమ చేనేత పరిశ్రమ. ఆ చేనేత పరిశ్రమ గురించి మీకు చెప్పాలని ఒక తాపత్రయంతో ముందుకొచ్చు. భ్రమణ అంటే ఏంటి? భ్రమణ అనేది ఎందుకు? అమ్మలకి, అక్కలకి, మహిళామణులకి, మాతృమూర్తులకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనం వాడే చీరలలో 16,000 పోగులు ఉంటాయి, అంటే 16,000 దారాలు ఉంటాయి. ప్రతి దారం వెనక ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి దారం వెనక ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి దారం వెనక ఒక ఫ్యామిలీ ఉంటుంది. అదే నేతన్న ఫ్యామిలీ. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నేతన్నలకి గౌరవం అనేది మనం ఇచ్చే ఆ కళను, అభిమానాన్ని బట్టి ఉంటుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇప్పుడున్న జనరేషన్ భవిష్యత్తులో హ్యాండ్లూమ్ని చూసే లాస్ట్ జనరేషన్ అవుతుంది. ఎందుకంటే సరి అయిన ఆదరణ లేక హ్యాండ్లూమ్ అనేది కనుమరుగయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేసే వాళ్ళు తగ్గుతున్నారు, చీరలు కట్టే వాళ్ళు తగ్గుతున్నారు. కానీ ఇది ఒక కళ. ఆ కళని మనం బ్రతికించుకుందాం. ఈ అరుదైన కళని, అపురూపమైన కళని ప్రాణం పోసి నిలబెట్టుకుందాం. అందుకే నా ప్రయాణం భ్రమణతో స్టార్ట్ చేశాను. అసలు ఈ భ్రమణ అనే పేరేంటి అనేది నేను ముందు మరొక వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీలో నాకు ఒక అరుదైన అదృష్టం దక్కింది ఫ్రెండ్స్. అదేంటంటే, మా సార్ పద్మశ్రీ గజం అంజయ్య గారి వద్ద 20 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తూ, ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాను. వారి దగ్గర నేర్చుకున్నటువంటి కళను, వారి దగ్గర నేర్చుకున్నటువంటి మెలకువలను, వారి దగ్గర నేర్చుకున్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ని వారి దగ్గర నేర్చుకున్నటువంటి కళా నైపుణ్యాన్ని, నేతన్నలతో ఎలా ఉండాలి, ఏ చీరకు ఏ దారం వాడితే ఎలా ఉంటుంది, దీన్ని మళ్ళీ మన వాళ్ళు దగ్గర ఏ కలర్ కాంబినేషన్కి ఏది పెడితే బాగుంటుంది, ఏ దారము ఏ పన్నెలో వాడితే బాగుంటుంది, ఏ కాంబినేషన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, అలాగే
జరి విషయంలో ఏ జరి వాడితే ఎలా వస్తుంది అనే ఆ వీవింగ్ మెలకువల్ని వారి దగ్గర నేర్చుకొని ప్రస్తుతం నాకంటూ ఒక గుర్తింపు కోసం వారి ఆశీర్వాదంతో ఈరోజు భ్రమణ అనే పేరుతో నేను మీ ముందుకు వస్తున్నాను. ఇకపోతే ఇదంతా ఒక ఎత్తు. 20 ఏళ్ళ సంధి నేను చేస్తున్నటువంటి నా ఉద్యోగం, ఒక గుమస్తాగా పనిచేస్తున్న నేను పని చేస్తూ కూడా, నేను ఎదుగుతూ కూడా సమాజంలో సొసైటీకి ఎంతో కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్ నేను స్టార్ట్ చేస్తాను, మన బడి ఫౌండేషన్ అని. గవర్నమెంట్ స్కూల్లో చదివే పేద విద్యార్థుల కోసం నేను కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ముందుకు నడిపిస్తాను. గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎందుకంటే జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి అంటారు. జననిని, జన్మభూమిని మర్చిపోవద్దని రామాయణం యొక్క సూక్తి. దానితో పాటు ఇప్పుడు మన వెంకట్ గారు జనని, జన్మభూమి, పాఠశాల, ఈ మూడింటిని కూడా మర్చిపోకూడదన్న ఒక సంకల్పంతో మన బడి ఫౌండేషన్ ప్రారంభించి, జన్మనిచ్చిన తల్లిదండ్రులని, చదువుకున్న బడిని, పుట్టినవరిని మరవద్దు. అందుకే నా ఇన్స్టాలో ట్యాగ్ లైన్ కింద ఉంటుంది, ఫ్రమ్ లూమ్స్ టు క్లాస్ రూమ్స్ అని. అట్లా పార్ట్ బై పార్ట్ సెట్ చేసుకోవాలి. ఆ విధంగా స్మార్ట్ గా ఆలోచిస్తే మీ గోల్ అనేది ఈజీగా దీని గురించి మరీ విపులంగా మరొకసారి మీకు చెప్తాను. ఇకపోతే ఈ హ్యాండ్లూమ్ కళ అనేది మనమంతా బ్రతికించుకుందాం ఫ్రెండ్స్. నేను మీకు ముందే చెప్పినట్టుగా ఇదే లాస్ట్ జనరేషన్ కావచ్చు అనేది అక్షరాల సత్యం. ఇది కళాకారుల యొక్క గుర్తింపు, కళాకారుల యొక్క శ్రమ, కళాకారుల యొక్క పట్టుదల, కళాకారుల యొక్క ఓర్పు, కళాకారుల యొక్క పనితనం, కళాకారుల యొక్క కృషిని గుర్తిద్దాం. నేను చెప్పాను కదా, ఎవ్రీ థ్రెడ్ హ్యాజ్ ఏ స్టోరీ అని. ఆ స్టోరీని మేము ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాను. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి రకరకాల వెరైటీస్, పోచంపల్లి కానివ్వండి, గద్వాల్ కానివ్వండి, కొత్తకోట కానివ్వండి, ఇంకా బనారస్ కానివ్వండి, కంచి కానివ్వండి, మంగళగిరి కానివ్వండి, చీరాల కానివ్వండి, పైతాని కానివ్వండి, కాశ్మీర్ శాల్వాలు కానివ్వండి, ఏదైనా సరే అరుదైన కళ ఎక్కడైతే ఉంటుందో ఆ కళని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ చీరలో ఉన్న గొప్పతనాన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఒక నాలెడ్జ్ని మీకు ఇవ్వడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. అదే భ్రమణ. సో ఈ భ్రమణ వ్యూస్ని మీరందరూ ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నేను మీ వెంకట సూరపల్లి. థ్యాంక్ యూ సో మచ్.